హాయ్ అండి. ఈరోజు 'డాక్ మహారాజ్' సెకండ్ రిలీజ్ అయితే రిలీజ్ చేశారండి. సో, అది అంతకుముందు ఒక రిలీజ్ చేశారు ట్రైలరు. ఇప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. సో, ఆ ట్రైలర్‌లో డైలాగ్స్ గానీ ఏమీ లేవని చెప్పేసి కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్‌గా ఉన్నారు. బట్ ఏదైతే ఆ డిసప్పాయింట్ ఉందో సో, అదైతే ఈ సెకండ్ ట్రైలర్ అయితే కంప్లీట్‌గా ఫుల్ మీల్స్ పెట్టారండి. ఫుల్ డైలాగ్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ అండ్ మెయిన్ ఇంకోటేంటంటే బాలకృష్ణ పిక్చరైజేషన్ అండి. చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నారు గెటప్స్ అనమాట. ప్రీవియస్‌గా ఏ మూవీలో లేదిది. సో, అదైతే చాలా ప్లస్ అనమాట ఈ మూవీకి. ఇంకోటేంటంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఇదైతే అల్టిమేట్‌గా ఇచ్చాడు తమన్ అయితే. సో, లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంటదనమాట. సో, మీరే చూడండి ఆ ట్రైలర్‌లో. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇది నందమూరి అభిమానులకైతే మాత్రం మాస్ ట్రీట్‌లా ఉంది. సో, ఆల్రెడీ మన 'గేమ్ చేంజర్' మూవీ అయితే యావరేజ్ అని వచ్చింది. సో, నెక్స్ట్ మాస్ సినిమా అయితే ఇదొక్కటే కనిపిస్తుంది మనకి. సంక్రాంతికి వస్తుంది ఎలాగో మాస్ కాదు కాబట్టి. సో, ఇది ఏమాత్రం కొంచెం బాగున్నా గానీ పక్కా బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతి విన్నర్ అయితే పక్కా ఇదవుతుందండి. సో, నాకైతే చాలా నచ్చిందండి ఈ ట్రైలర్ అయితే. సో, బాగా కట్ చేశారు బాబీ అయితే మాత్రం. సో, బాలకృష్ణ ప్రెజెన్స్ గానీ, ప్లస్ బీజీఎం అయితే అల్టిమేట్ అనమాట. సో, సాంగ్స్ ఆల్రెడీ సూపర్‌గా ఉన్నాయి గాబట్టి, సో, సినిమా అయితే ఈ సంక్రాంతికి మంచి మాస్ ట్రీట్ అని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చండి. చూద్దాం ఇంకా 2 డేస్‌లో గదా మనకు తెలుస్తుంది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ 'డాక్ మహారాజ్'. థాంక్ యూ.